దైవదర్శనం ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పుడు మీకు పరిచయం చేస్తున్న ఆలయం తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో హైదరాబాద్కి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న చేవెళ్ల గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం. ముందుగా మీకు మా విన్నపం ఏమిటంటే మా ఈ దైవదర్శనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియో చూశాక మీ మిత్రులకు బంధువులకు దీనిని షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి. చేవెళ్ల గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం సుమారు 500 ఏండ్ల చరిత్ర కలిగిన ఆలయం. ఈ ఆలయం గోపురం ప్రాకారాలను చూస్తే ఈ ఆలయం పురాతనమైనదని చెప్పవచ్చు. విశాలమైన ఆలయ ప్రాంగణం, ప్రాచీనమైన మంటపాలు, కట్టడాలతో ఈ ఆలయ వాతావరణం భక్తులకు ఆధ్యాత్మిక సౌరభాలను అందిస్తుంది. ఆలయ ముందు భాగంలోకి ప్రవేశించగానే రాతి పాదాలు కనిపిస్తాయి. వాటిని శ్రీవారి పాదాలుగా స్థానికులు కొలుస్తారు. భక్తులు వాటిని ప్రణమిల్లి లోపలికి ప్రవేశించగానే సుమారు 40 అడుగుల ధ్వజస్తంభం దర్శనమిస్తుంది. దానిని నమస్కరించి లోపలికి వెళ్తే దివ్యసుందరమూర్తితో శ్రీవారు దర్శనమిస్తారు. గర్భాలయానికి ఎదురుగా ధ్వజస్తంభం క్రింది భాగంలో ఆంజనేయ స్వామి గరుత్మంతుడు దర్శనమిస్తారు. ఇక్కడ మాండుక మహర్షి తపస్సు చేసినట్టుగా చెబుతారు. ఆ శ్రీనివాసుడు లక్ష్మీదేవి సైతంగా కొలువై ఉన్న గర్భగుడిలో ఆల్వారులు, ఇతర దేవతామూర్తులు కొలువై ఉంటారు. స్థల పురాణం ప్రకారం క్రీస్తు శకం 1305లో రంగస్వామి అనే భక్తుడు ఇక్కడ శ్రీవారికి ఆలయం నిర్మించాడని, కాలక్రమేణా అది శిథిలమై ఆ ఆలయ ప్రాంతంలోనే పశువుల కాపరులు చిన్న చిన్న రాళ్లతో ఆలయాన్ని నిర్మించి శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిమను ఉంచి పూజలు చేసేవారని చెబుతారు. ఒకసారి గుడ్డివాడైన భీమన్న అనే భక్తుడు ఈ కాపర్ల వద్దకు వచ్చి వారు నిర్మించిన గుడికి తీసుకెళ్లమని కోరాడట. వారు భీమన్నను తీసుకెళ్లి ఆలయంలో దర్శనం చేయించి ఆయన అభ్యర్థన మేరకు అక్కడున్న పుష్కరిణిలో స్నానం చేయించారట. దానితో అందుడైన భీమన్నకి కనుచూపు వచ్చి తాను శ్రీ వెంకటేశ్వర స్వామి ఆదేశం మేరకే ఇక్కడికి వచ్చానని పశువుల కాపర్లకు కృతజ్ఞతలు చెప్పి అక్కడే ఉంటూ ఆలయం నిర్మించి స్వామివారిని సేవించాడట. అయితే కాలక్రమేణా ఆలయం కూడా కనుమరుగైంది. చాలా ఏండ్ల తర్వాత ఒక రైతు ఇక్కడ పొలం దున్నుతూ ఇంకా లోతుగా దున్నడానికి వీలుగా నాగలిపై ఒక శిలను పెట్టి దున్ని అలాగే ఆ శిలను నాగలిపై ఉంచి రాత్రి ఇంటికి వెళ్ళాడట. మరునాడు తాను పెట్టిన శిల నాగలిపై కాకుండా ఇంతకు ముందున్న స్థలంలో ఉండడం చూసి ఆశ్చర్యంతో మళ్ళీ శిలను నాగలిపై ఉంచాలని చూస్తే ఆ శిల తనంతట తానుగా మళ్ళీ యథాస్థానానికి చేరుకుంది. దానితో భయంతో ఆ రైతు వెళ్ళి ఆ ఊరి పురోహితుడికి చెబితే పురోహితుడు తిరుపతి భట్ల గ్రామస్తులతో కలిసి వెళ్ళి చూడగా తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆ శిలలో కనిపించి తనకు చేవెళ్ల కొండపై ఇంతకు ముందున్న ఆలయ స్థలంలో గుడి కట్టించమని చెప్పి అదృశ్యమయ్యాడట. తిరుపతి భట్ల ఎంతో సంతోషంతో పొంగిపోయి ఆలయాన్ని మళ్లీ అభివృద్ధి చేయగా తదనంతరం దాతలు, భక్తుల సహాయంతో మెల్లిమెల్లిగా ఆలయం పునర్వైభవాన్ని సంతరించుకుంది. ఇక్కడి స్థానికులు ఈ ఆలయాన్ని తిరుమలతో సమానంగా భావించి దర్శనం చేసుకుంటారు. ప్రతి దసరా నవరాత్రులలో తిరుమలలో జరిగినట్లే బ్రహ్మోత్సవాలు, చక్రస్నానం ఇక్కడి పుష్కరిణిలో జరుగుతాయి. ఈ ఆలయానికి చేరుకోవాలంటే హైదరాబాద్ నుండి మెహదీపట్నం, మొయినాబాద్, చిన్న షాపూర్ల మీదుగా చేరుకోవచ్చు. ఈ ఆలయం చిలుకూరు బాలాజీ ఆలయానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.